హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రైని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. చపాతీల్లోనికి, జొన్న రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. చపాతీల్లోనికైతే ఈ ఫ్రై చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ఈ టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ ఫ్రై కోసం ఒక 1/2 kg క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఒక 5 క్యాప్సికమ్ని తీసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. లోపలున్న విత్తనాలన్నీ కూడా తీసేసి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను నేను. మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 10 దాకా మిరియాలు, ఒక 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్లేమ్ని లోలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే నువ్వులు, ఎండు కొబ్బరి మాడిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పౌడర్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇలా పల్లీలు కనిపిస్తూ ఉండాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఈ మసాలాని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని క్యాప్సికమ్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికము ఎక్కువసేపు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం క్రంచీగా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి సాఫ్ట్గా అయితే ఈ ఫ్రై బాగుండదు, టేస్ట్ కూడా కొద్దిగా ఇలా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని మొత్తాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ పొడి అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు. మొత్తం పొడి వేసేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా కూడా కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లేని వాళ్ళు నిమ్మరసం వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి. చాలా చాలా బాగుందండి. ఎందులోకి తిన్నా కూడా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా రసం, సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. చపాతీల్లోనికైతే పర్ఫెక్ట్గా ఉందండి. చపాతీల్లోనికి ఒక్కసారి మీరు తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.